ఈరోజు వృశ్చిక రాశి వారికి విద్యార్థులు స్నేహితుల ఒత్తిడి వల్ల చెడు అలవాట్లకి బానిసయ్యే అవకాశం ఉంది కాబట్టి చెడు స్నేహితులు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులు ఆఫీస్ పాలిటిక్స్ వల్ల మీరు చేస్తున్న ప్రాజెక్ట్ వర్క్ నుంచి మిమ్మల్ని తొలగించే అవకాశం ఉంది. ఓపిక పట్టండి. ఇక వ్యాపారస్తులు రావాల్సినటువంటి పేమెంట్స్ ఆలస్యంగా రావడం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీలకి ముఖ్యంగా గర్భవతులు లేదా చిన్నపిల్లల తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఆరోగ్య పట్ల జాగ్రత్త తీసుకోండి. అస్వస్థత కనపడుతోంది. ఉద్యోగం పోతుందేమో అన్న భయంతో కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. ఉద్యోగం మారే ప్రయత్నం చేసే అవకాశం కూడా కనపడుతోంది. ఊహించని ఖర్చులు పెరిగిపోతున్నాయి. క్రెడిట్ స్కోర్లు తగ్గిపోవడం వల్ల మీకు రావాల్సిన లోన్లు కష్టమవుతాయి. అలాగే జర్నీల్లో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశము, బయట ఆయిల్ ఫుడ్లు తినడం వల్ల ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండండి. ఉమ్మడి ఆస్తి పంచుకునేటప్పుడు మీకు అన్యాయం జరిగే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. పాత శత్రువులు మళ్ళీ యాక్టివేట్ అవ్వడం కానీ, మీ బలహీనత గుర్తించి మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడం కానీ, మీ మీద నిందర వేయడం కానీ చేస్తారు. జాగ్రత్త. కీళ్ళ నొప్పులు లేదా చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వేధించే అవకాశం కనపడుతుంది. నిర్లక్ష్యం చేయకండి. డాక్టర్ చూపించుకోండి. వివాహ సంబంధాలు చివరిదాకా వచ్చి చెడిపోయే అవకాశం కనపడుతుంది. పిల్లల ప్రవర్తన వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా పరిష్కరించుకోండి. బంగారం తాకట్టు పెట్టవలసిన పరిస్థితి కనపడుతోంది. పొదుపు పట్ల జాగ్రత్త వహించండి. ఎవరికి మీ ఏటీఎం పిన్లు, పాస్వర్డ్లు మాత్రం ఓటీపీలు చెప్పకండి. మీకు కనుక లక్ష్మీనారాయణుడు అంటే కనుక ఇష్టమైతే కనుక ఒకసారి ఇక్కడ లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి. అలాగే రేపటి రాశి ఫలం మీకు కావాలంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ చేసుకుంటే మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.